హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో శ్రీ విష్ణు గారు నటించిన #సింగిల్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. మనము సింగిలే, వీడియో చూసే వాళ్ళందరూ కూడా సింగిల్ అయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఏంటి సింగిల్ కాకపోతే లైక్ చేసుకోవద్దంటే మీరు కూడా ఖచ్చితంగా చేసుకోండి. సింగిల్ ఎప్పటికన్నా రిలేషన్లోకి వెళ్ళాల్సిందే కదా, అందరూ అంతే. సో ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో ఒక జాబ్ అయితే చేస్తుంటాడు. అందులో ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్ కింద అయితే పనిచేస్తుంటాడు. హీరోని అయితే ఒక అమ్మాయి లవ్ చేయడం జరుగుద్ది, మన హీరో ఏమో ఇంకొక అమ్మాయిని లవ్ చేయడం జరుగుద్ది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంతటినీ కూడా మనం ఈ #సింగిల్ అనే మూవీలో అయితే చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి అయితే వెళ్ళాను. ఈ మధ్యన ఎంటర్టైన్మెంట్ మూవీస్ కరువు అయిపోయినాయి భయ్యా, చాలా తక్కువ అయిపోయినాయి. సో శ్రీ విష్ణు గారి ఎంటర్టైన్మెంట్ అంతా కూడా ఒక టైప్ లో ఉంటుంది. ఆయన కంటెంట్ అయితే నాకు చాలా ఇష్టం. రీసెంట్ గా వచ్చిన స్వాగ్ మూవీ కూడా నేను చాలా ఇష్టపడ్డాను, బట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు అనుకున్నా మూవీ. సో ఆ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అయితే వెళ్ళాను. నాకైతే మరీ ఫుల్ఫిల్ అయిపోలేదు, కానీ ఓకే పర్లేదు అనిపించింది భయ్య. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ మరీ సూపర్ ఏం కాదు, బట్ వాళ్ళు తీసుకున్న ఎంటర్టైన్మెంట్ పర్పస్కి అయితే బాగానే సూట్ అయిందని చెప్పాలి. మంచి కాన్సెప్ట్నే, దాని పరంగా వర్కౌట్ అయింది నాకు. అండ్ మెయిన్గా శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు, వీళ్ళిద్దరు పరంగా నడిచే కామెడీ అయితే సూపర్ భయ్య. త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేస్తారు మీరు. మెయిన్గా వాళ్ళిద్దరు డైలాగ్స్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ డైలాగ్స్ సక్కం చెప్పే డైలాగ్స్ అయితే ఉంటాయి, ఆ మింగేసి డైలాగ్స్ అవి చాలా బాగుంటాయి. అంటే వర్కౌట్ అవుద్ది అనమాట మీకు. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మీకు ఒక టైప్ లో అయితే వెళ్తుంది. ప్లాట్ ఇంట్రడక్షన్ కానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, ఆ కామెడీ పరంగా కానీ మీకు మంచిగా టైం పాస్ అయిపోతుంది ఫస్ట్ హాఫ్ అన్నది. ఫస్ట్ హాఫ్ పరంగా అంత కంప్లైంట్స్ అయితే ఏముండవు భయ్య. అండ్ మెయిన్ గా మీమ్ రెఫరెన్సెస్ అయితే చాలా తీసుకుంటారు, అండ్ మూవీ రెఫరెన్సెస్ కూడా గట్టిగా ఉంటాయి. వాటి పరంగా కూడా మీరు కొంచెం సాటిస్ఫై అయితే అవుతారు. ఓకే బాగానే ఉన్నాయన్న ఫీల్ అయితే వస్తుంది. ఇంకా కొన్ని సాంగ్స్ లో పెద్ద సెలబ్రిటీస్ ని మోక్ చేసిన విధానం కానీ ఇవన్నీ కూడా కొంచెం కామెడీగా ఫన్ గా అయితే వర్కౌట్ అవుతాయని చెప్పాలి. ఇంకా కీతిక శర్మ గారు కానీ, ఇవానా గారు కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. మంచి గ్లామరస్ రోల్స్ భయ్య, చాలా బాగా వర్కౌట్ అవుద్ది. ఇంకా శ్రీ విష్ణు గారు యాజ్ యూజువల్ తెలిసిందే, ఎంటర్టైన్మెంట్ పర్పస్ మూవీ అయితే కుమ్మేస్తారు. సేమ్ ఇందులో కూడా మాక్సిమం అయితే ప్రెజెంట్ చేస్తారు. త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేస్తారు ఆయన క్యారెక్టర్ ని. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే క్లైమాక్స్ ఎపిసోడ్ కొంచెం బాగుంటుంది భయ్య. అంటే కొంచెం కమర్షియల్ గా తీసుకెళ్తున్న మూవీ అయినప్పటికీ కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే ప్రెజెంట్ చేస్తారు క్లైమాక్స్ అన్నది. మరీ సూపర్ కాకపోయినా కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఆ క్లైమాక్స్ పరంగా. అది కూడా ఎందుకో మీకు చెప్తాను, కాకపోతే నెగిటివ్స్ లో చెప్తాను. అది ఆ క్లైమాక్స్ పరంగా కొంచెం సాటిస్ఫై అవుతారు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ భయ్య, అబ్బో అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు. సెకండ్ హాఫ్ చాలా ట్రాక్ చేస్తారు, ఎమోషనల్ కంటెంట్ కూడా తీసుకొస్తారు, అది కూడా అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ ఆ కామెడీ కూడా చాలా ఫోర్స్డ్ గా ఉంటుంది అనమాట సెకండ్ హాఫ్ లో. ఇంకా క్లైమాక్స్ పోర్షన్ అన్నాం కదా, సెకండ్ హాఫ్ లో అంత బోరింగ్ కొట్టే సీన్స్, ఫోర్స్డ్ కామెడీ ఇదంతా చూసిన తర్వాత ఆ క్లైమాక్స్ కొంచెం మీకు పికప్ అవుద్ది అనమాట. పికప్ అవడం వల్ల మీకు క్లైమాక్స్ బాగా నచ్చిందన్న ఫీల్ అయితే వస్తుంది. కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయడం వల్ల అప్పటిదాకా సెకండ్ హాఫ్ లో ఇచ్చిన రాడ్కి అది పే ఆఫ్ అనమాట. మంచిగా వర్కౌట్ అవుద్ది క్లైమాక్స్ అన్నది. అందుకే కొంచెం మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు. ఇంకా మీమ్ రెఫరెన్సెస్లు, మూవీ రెఫరెన్స్లు అంటారా, చాలా ఎక్కువైపోయినాయి భయ్య. నేనైతే చాలా చిరాకు పడ్డాను. అంటే ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక నాకు చాలా చిరాకు వచ్చింది అవి చూసి. మూవీస్ నుంచి మీమ్ రెఫరెన్సెస్ వస్తే అవి పర్లేదు, బట్ మీమ్స్ రెఫరెన్స్ నుంచి మూవీ తీయడం అన్నది అంత నచ్చలేదు భయ్య. ఎందుకంటే ఒక నేచురల్ సిచ్యువేషన్స్ నుంచి మీమ్స్ క్రియేట్ అవ్వడం అన్నది కామన్. వాటిని ఇన్స్పైర్ అయ్యి మూవీ తీస్తే ఓకే కామెడీ జనరేట్ చేయడానికి ఏదో ట్రై చేస్తున్నారు అనుకోవచ్చు, మంచిగా సాటిస్ఫై కూడా అవుతాం మనం. బట్ కుప్పలు తప్పలుగా మొత్తం మూవీస్ రెఫరెన్సెస్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చేసి మీమ్స్ రెఫరెన్స్ అన్ని కూడా అక్కడ నింపేసి అమాయకం ఇరికించమంటేనే కొంచెం ఇబ్బంది పడతాం. నాకైతే అదే ప్రాబ్లమేటిక్ గా అనిపించింది కొంచెం. అంతకు మించి అయితే పెద్ద నెగిటివ్స్ ఏం అనిపించలేదు నాకు. ఓవరాల్ గా మూవీ చెప్పాలంటే యావరేజ్ గా టైం పాస్ కి అయితే వెళ్ళి చూడండి. మీ దగ్గర అమౌంట్ ఉంటే, మీ దగ్గర డబ్బులు ఉంటాయి. నేనైతే థియేటర్స్ కి వెళ్ళొద్దని చెప్పను. శ్రీ విష్ణు గారు మూవీస్ అందరూ కూడా ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ కి చాలా బాగా నచ్చేస్తుంది, ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ కి అసలు వర్కౌట్ అవ్వదు. నేనైతే మిడిల్ లో నుంచున్నాను. నేను యావరేజ్ గా పర్లేదు అనిపించింది. మరి మీ ఇష్టం, మీ ఓపిక. మీకు కనుక రివ్యూస్ ఇవ్వడం లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి భయ్య. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకుంటే అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.